మీ వద్ద వస్తాను ఇప్పుడు డిటిఎఫ్ నాయకులైన లింగారెడ్డి గారు మనతో ఉన్నారు లైన్ లోకి. లింగారెడ్డి గారు, ఒకసారి మీరు చెప్పండి, ప్రస్తుతం ఏదైతే జరుగుతున్న డిఎస్సి కుంభకోణం ఏదైతే జరిగిందో, ఈ డిఎస్సి ప్రకటించినట్టే ప్రకటించి మనకు చేతి అందని విధంగా వాళ్ళు నూటికాడికి వచ్చిన భూవను కూడా లాక్కున్నట్టుగా కనబడుతుంది. దీని మీద యాజ్ ఎ డిటిఎఫ్ నాయకునిగా మీరు ఎలా దీన్ని చేస్తారు? ఒకసారి మీ వీడియో ఆన్ చేయండి సార్, అలాగే మీ ఫోన్ అన్మ్యూట్ చేయండి ప్లీజ్. లింగారెడ్డి గారు. ఓకే సార్, నేను డిటిఎఫ్ రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాస్ రెడ్డి. సార్, ఇప్పుడు డిఎస్సి లో ఏం జరుగుతున్నదంటే డిఓ కార్యాలయంలో ఒక్కసారి ఇఫ్ యూ డోంట్ మైండ్ ప్లీజ్ స్టాప్ యువర్ వెహికల్ సార్, బికాస్ వి ఆర్ సార్ దేర్ ఇస్ సమ్ స్మాల్ మిస్టేక్స్ ఆర్ దేర్. రైట్ నౌ ఓకే, కమ్ ఆన్, గో అహెడ్ సార్. ఓకే సార్, ఇప్పుడు డిఎస్సికి సంబంధించినటువంటి 1:3 వెరిఫికేషన్ లో అభ్యర్థులను పిలిచే క్రమంలో వెరిఫికేషన్ కు సంబంధించినటువంటి ఏదైనా చిన్న చిన్న లోపాలు ఉన్నా కూడా ఆ యొక్క అభ్యర్థులకు సంబంధించి సమయం ఇవ్వడం కావచ్చు, కొంత వెసులుబాటు ఇచ్చేసి ఆ సర్టిఫికేట్ వెరిఫికేషన్ తర్వాత ఆ యాజ్ పర్ మెరిట్ ప్రకారం తీసుకోవాల్సినటువంటి సందర్భంలో చిన్న చిన్న మైనర్ మిస్టేక్స్ చూపిస్తూ మొత్తంగా వాళ్ళ లిస్ట్ నుంచి తీసేయడం, కొత్త వారికి ఇవ్వడం, వాళ్ళకి అన్యాయం చెప్పింది కనుక వారు వెళ్ళినట్లయితే డైరెక్ట్ గా మీరు కోర్టుకు వెళ్ళండి లేదా ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయండి అన్నట్లయితే మొత్తం మెరిట్ సాధించి చిన్న చిన్న అప్లికేషన్ లో అవగాహన లేక చిన్న చిన్న పొరపాట్లు చేసినప్పటికీ కూడా ఇవాళ మొత్తం డిఎస్సి కార్యాలయాలు చుట్టూ తిరగాల్సి వస్తున్నది. దీని మాటను వెనకాల డిఓ కార్యాలయాల్లో కూడా అవినీతి జరుగుతా ఉన్నది. ఈ అవినీతికి పాల్పడ్డటువంటి వాళ్ళు ఇవాళ అనేక జిల్లాలలో మనం చూస్తా ఉన్నాం. మెరిట్ లేనటువంటి వాళ్ళని పైకి తీసుకురావడం, మెరిట్ వాళ్ళని తొలగించడం, రోస్టర్ సరిగా పాటించకపోవడం కారణంగా అనేక మంది అభ్యర్థులు తీవ్రమైనటువంటి ఇక్కట్లను ఎదుర్కొంటున్నారు. దీనికి వాస్తవంగా వెరిఫికేషన్ తర్వాత 10-15 రోజుల టైం ఇచ్చేసి ఏమన్నా అభ్యంతరాలు ఉన్నట్లయితే స్వీకరించిన తర్వాత అదే విధంగా మెరిట్ సంబంధించినటువంటి రోస్టర్ తో కూడినటువంటి లిస్టు కూడా బయట పెట్టిన తర్వాత ఏమైనా అభ్యంతరాలు స్వీకరించిన తర్వాత మాత్రమే ఫైనల్ లిస్ట్ ఇవ్వాల్సి ఉంటుంది. కానీ ఇప్పుడు అధికారులు ఏం చేస్తున్నారంటే హడావిడిగా లిస్టులు ప్రకటించడం, 2-3 రోజులలోనే వాళ్ళు ఆ వెరిఫికేషన్ చేసి పారదర్శకంగా లిస్టు బయట పెట్టకుండా సెలక్షన్ లిస్టు పెట్టడం కారణంగా అర్హులేమో లిస్ట్ నుంచి బయటకు వెళ్తున్నారు, అనర్హులేమో ఇవాళ లిస్ట్ లో ఉంటున్నారు. వాళ్ళు కొంతమంది అయితే అంటే తెలిసి కావచ్చు తెలియ కావచ్చు ఉద్యోగం ఇచ్చిన తర్వాత 20 రోజులు 24 రోజుల తర్వాత తీసేయడం ఒకటి. రెండవది ఇలా తప్పిదానికి పాల్పడ్డటువంటి అధికారుల మీద ఎలాంటి చర్యలు తీసుకోకుండా కింద వెరిఫికేషన్ అని చెప్పేసి లేదా క్లర్కుల మీద చర్యలు తీసుకునేటటువంటి పద్ధతి కూడా సరైనటువంటి విధానం కాదు. ఏ నియామకానికి సంబంధించి కానీ పారదర్శకంగా ఉండాలంటే లిస్టులన్నీ కూడా ముందుగానే ఓపెన్ చేసి పెట్టాలి. వెరిఫికేషన్ కూడా చాలా క్లియర్ గా చేయాలి. పగడ్బందీగా చేసినట్లయితే ఇలా అర్హులకు అన్యాయం జరగకుండా ఉంటుంది. ఎందుకంటే సంవత్సరాల తరబడి నోటిఫికేషన్లు వస్తలేవు. వాళ్ళు ఎంతో కష్టపడ మెరిట్ సాధించుకున్న తర్వాత అనర్హులకు ఉద్యోగాలు వచ్చినాయి అంటే వాళ్ళు తీవ్రమైన మానసిక శోభకు గురవుతున్నారు. రెడ్డి గారు ఒక్క నిమిషం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మీతో విజ్ఞప్తి ఏంటంటే కొంచెం ఒకసారి మీ వెహికల్ ఆపండి. సెకండ్ థింగ్ ఏంటంటే 2022లో ఎవరైతే ఉత్తర్వులలో వారిని కూడా ఉద్యోగాలలో చేర్పించడం జరిగింది ఈ డిఎస్సిలో. అంతకుముందు గతంలో 8-10 సంవత్సరాలుగా ఎవరైతే వేచి ఉన్నారో వారిని అవకాశం కల్పించకుండా ఇప్పుడు ఎవరైతే 2022లో ఎవరైతే రాశారో వాళ్ళకి ఉద్యోగం అవకాశం కల్పించారు. అలాగే ఇప్పుడు ప్రస్తుతం ఉన్న పరిస్థితులలో ఎవరికైతే డిఎస్సిలో ఉద్యోగం రాలేదో వారికి ఇప్పుడు ప్రస్తుతం వాళ్ళు చేయవలసిన వాళ్ళకు ఎలా సందేశం ఇద్దాం, వారిని ఏమని చెబుదాం? ఆ ప్రభుత్వాలను ఇది తప్పుపడదామా లేకపోతే అక్కడ ప్రభుత్వ ఉద్యోగుల మీద తప్పుపడదామా? వాస్తవంగా రెండు ఉంటాయి సార్. ఒకటి ప్రభుత్వ ఉద్యోగుల మీద అంటే అక్కడ ఉన్నటువంటి అక్రమాలకు పాల్పడడం కావచ్చు లేదా సరైనటువంటి విధానాలు పాటించలేనటువంటి అధికారుల మీద కనుక చర్యలు తీసుకున్నట్లయితే ఇక ముందు ఇలా జరగకుండా ఉంటుంది. ఎందుకు అంటే పలానా అధికారికి కనుక ఇట్లా శిక్షలకు గురి చేసి లేదా దానికి సంబంధించిన క్రమశిక్షణ చర్యలు తీసుకుంటే ఇంకొకసారి నాకు కూడా ఈ విధంగా జరుగుతుందని మిగతా అధికారులకు కూడా ఒక కాన్స్టెంట్ ఒక కాషన్ పోయినట్లు ఉంటుంది. అదేవిధంగా ప్రభుత్వాలు కూడా అధికారుల కారణంగా ఎవరైతే అన్యాయానికి గురైనటువంటి అభ్యర్థులకు తప్పనిసరిగా ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం న్యాయం చేయాలి.
అయితే ఇప్పుడు ప్రస్తుతం అయితే ఏదైతే ఈ విద్యాశాఖ ఏదైతే ఉన్నదో చీఫ్ మినిస్టర్ వద్ద ఉండడం వల్లనే ఇక్కడ ఒక కమ్యూనికేషన్ గ్యాప్ ఏర్పడుతున్నదని, ఎవరైతే ఉద్యోగస్తులు ఉన్నారో, ఎవరైతే హయ్యర్ అథారిటీస్ ఉన్నారో వారి సరి అయిన సమయంలో చీఫ్ మినిస్టర్కు ఈ సందేశాన్ని అందించలేకపోవడం వల్లనే ఈ ఏదైతే మిస్కమ్యూనికేషన్ అయ్యి ఈ ఉద్యోగ భర్తీలలో చాలా వరకు లోటుపాట్లు చోటు చేసుకున్నాయని చెప్తున్నారు. ఈ విషయంపై మీరు ఎలా స్పందిస్తారు యాజ్ ఎ డిటిఎఫ్ రాష్ట్ర సెక్రటరీగా? సార్ ఇది వాస్తవమే సార్, ఎందుకంటే ముఖ్యమంత్రి గారు అనేక శాఖలు చూస్తారు, చాలా నిత్యం బిజీగా ఉంటారు. కాబట్టి ఇంత ప్రధానమైనటువంటి విద్యాశాఖకు సంబంధించినటువంటిది ముఖ్యమంత్రి గారు దగ్గర ఉండడం సరికాదని మేము అభిప్రాయపడుతున్నాము. ఒక సీనియర్ ఎమ్మెల్యేకి ఎవరికైనా మంత్రివర్గంలో సీనియర్ మంత్రికి కావచ్చు లేదా ఎమ్మెల్యేకి కావచ్చు, నూతన మంత్రివర్గంలోనైనా వెంటనే మంత్రిత్వ శాఖను అప్పచెప్పేసి పూర్తి స్థాయిలో రివ్యూ చేస్తేనే ఇలాంటివి జరగకుండా ఉంటాయి. ఇవే కాకుండా ఇలా ఉపాధ్యాయులకు సంబంధించినటువంటి విద్యారంగానికి సంబంధించిన అనేక సమస్యలు కూడా రివ్యూ చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. ఆ విద్యారంగం చాలా ముఖ్యమైనటువంటిది కాబట్టి, ఎందుకంటే గత 10 సంవత్సరాల్లో చాలా ధ్వంసమైంది విద్యారంగం, దాన్ని గాడిలో పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. అనేక మంది నిరుద్యోగులు కూడా సంవత్సరాల తరబడి కోచింగ్ సెంటర్ల చుట్టూ తిరిగి ఇవాళ పోటీ పరీక్షలు రాసి ఇవాళ ఇలాంటి అవకతవకలు జరిగినప్పుడు వాళ్ళు తీవ్రమైన మానసిక క్షోభకు గురవుతారు. కాబట్టి ముఖ్యమంత్రి గారు వెంటనే స్పందించి ఆ విద్యాశాఖను వేరొక సపరేట్ మంత్రికి కనుక అప్పచెప్పినట్లయితే సత్ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ముఖ్యమంత్రి గారు ఈ విధమైనటువంటి చర్యలు చేపట్టాల్సిందిగా డిటిఎఫ్ పక్షాన మేము కోరుతున్నాం. గత ప్రభుత్వం ఏదైతే తప్పిదాలు చేసినో ఇప్పుడున్న పరిస్థితి ప్రభుత్వం కూడా అలాంటి తప్పిదాలను చేపడుతుందని మనం అనుకుంటున్నాము. అయితే ఈ నేపథ్యంలో ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే గత ప్రభుత్వంలో ఏదైతే పారదోలారో అందరూ ప్రజలు, అలాగే ఈ ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వంలో కూడా ఇలాగే యువకులు అందరూ ఏకమైతే దానికి సంబంధించిన ఇప్పుడు చూస్తున్నాము ఇది రాష్ట్రంలో ఏదైతే జరుగుతున్నాయో అనేక సమస్యల మీద ప్రజలు ఆందోళనలు వ్యక్తం చేస్తూ రోడ్ల మీద పడుతున్నారు. గతంలో చూసాం. అంటే ఒక విషయం మీకు మేము చెప్పదలుచుకున్నాము. ఆదిలాబాద్లో కేవలం ఒకే ఒక్క రోజు వాట్సాప్ ద్వారా మెసేజ్లు పంపించి వాళ్ళకి ఇంటర్వ్యూ హాజరు కావాలని చెప్పారు. అయితే ఆదిలాబాద్ జిల్లాలకు సంబంధించిన రూరల్ ప్రాంతాలలో ఉన్న ఎవరైతే యువకులు ఉన్నారో వాళ్ళు రావడానికి చాలా లేట్ అయింది. అదే కారణం చెప్తూ వాళ్ళకు ఉద్యోగంలో కూడా రానియకుండా చేశారు. దీని మీద యాజ్ ఎ డిటిఎఫ్ నాయకులుగా మీరు ఎలా అంటారు? అది ఎప్పుడు కానీ ఇంత హడావిడి నిర్ణయాలు ఎక్కడెక్కడో ఉంటుంటారు, వివిధ పనుల మీద వాళ్ళు ఎప్పుడు అందుబాటులో ఉండనటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి కనీసం ఒక వారం రోజుల టైము ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఎందుకంటే ఇన్ని రోజుల బట్టి ఆగిరు, ఎంతో కష్టపడి వాళ్ళు నోటిఫికేషన్ విడుదలైన తర్వాత ఎంతో కష్టపడి వాళ్ళు చదువుకున్నారు, వాళ్ళు ఉద్యోగాలకు సెలెక్ట్ అయినప్పుడు ఇంత హడావిడి నిర్ణయాలు సరికాదు. కనీసం వారం రోజుల సమయం ఆ వెరిఫికేషన్కి ఇవ్వాల్సి ఉంటుంది. వెరిఫికేషన్ తర్వాత కూడా మెరిట్ లిస్ట్ ను పారదర్శకంగా ప్రకటిస్తేనే యాజ్ పర్ రోస్టర్ ఎక్కడేం అన్యాయం జరిగినా వాళ్ళు గుర్తించే అవకాశం ఉంటుంది, ఫిర్యాదు చేసే అవకాశం ఉంటుంది, సరిదిద్దుకునే అవకాశం ఉన్నప్పుడు, ట్రాన్స్పరెన్సీ ఉన్నప్పుడు వచ్చినటువంటి విద్యార్థికి అర్హులైనటువంటి వాళ్ళకి న్యాయం జరుగుతుంది. అనర్హులకు రాలేదని చెప్పేసి వాళ్ళు మరొకసారి ప్రయత్నం చేస్తారు తప్ప ఇలాంటి గందరగోళం ఉండదు. ఈ మధ్య కాలంలో గత ప్రభుత్వం లాగానే ఈ ప్రభుత్వం కూడా ఈ గందరగోళ నిర్ణయాలు, హడావిడి ఈ యొక్క పద్ధతులు పాటించడం కారణంగా చాలా మంది అవినీతికి తావవుతున్నది. గందరగోళం కారణంగా కూడా అర్హులకు అన్యాయం జరుగుతూ ఉన్నది. కాబట్టి ఇక ముందు అయినా కూడా ఇదంతా సరికాదు. పూర్తి స్థాయిలో సమయం ఇచ్చి సఫిషియెంట్ టైం ఇచ్చి నిర్ణయాలు చేస్తే కొంత తక్కువ జరిగేటటువంటి అవకాశం ఉంటుంది. అంటే గతంలో మనం చూసామండి మనం రెడ్డి గారు. అయితే మనం మెగా డిఎస్సి ప్రకటిస్తాము అని చెప్పిన తర్వాత ఇప్పుడు ప్రస్తుతం ఉన్న ఏదైతే డిఎస్సి ప్రకటించారో తాత్కాలికంగా ఇప్పుడు ప్రెసెంట్ సిచ్యువేషన్ లో బట్టి అంటే దాదాపు 1,00,000 ఉద్యోగాలు 80,000కు పైగా చిలుకుగా ఉద్యోగాలు అక్కడ ఉన్నాయి మన తెలంగాణ రాష్ట్రంలో. అయినప్పటికీ ఆ ఉద్యోగాలను భర్తీ చేయకుండా కేవలం 11,262 ఉద్యోగాలను భర్తీ చేసుకుంటూ ఇంత అవకతవకలు చేసిన ఈ ప్రభుత్వం ఇప్పుడు మెగా డిఎస్సి ప్రకటిస్తాను అని చెప్పారు. దీని మీద అసలు ప్రకటిస్తే దాన్ని కూడా ఇలాగే గందరగోళంగా ఉంటుందా అని మీరు ఎలా అభిప్రాయం చేస్తారు? దీన్ని ఎలా విశ్లేషిస్తారండి? ముఖ్యమంత్రి గారు ముందుగా దీని మీద పూర్తి స్థాయిలో సమీక్ష జరపాలి. ఒకవేళ నేను ఇంతకుముందే మేము చెప్పినట్లుగా వేరొక మంత్రికి గనక విద్యాశాఖను అప్పచెప్పి ముందుగా స్టేటస్ తీసుకోవాలి. ఎన్ని వేకెన్సీలు యాజ్ అండ్ సిచ్యువేషన్ లో మనకు వేకెన్సీ ఉన్నాయని చెప్పేసి ఆ వేకెన్సీలు అన్నింటినీ కూడా యాజ్ పర్ స్టాఫ్ ప్యాటర్న్ ప్రకారం మేము డిటిఎఫ్ గా కోరేది ఏంటి అంటే ఇవాళ చాలా మందికి ఉద్యోగాలు ఇవ్వడానికి అవకాశం ఉంటుంది వాస్తవంగా. ఎందుకంటే ఎక్కడా లేని విధంగా మన దేశంలో విద్యార్థుల సంఖ్య ఆధారంగా ఉపాధ్యాయులను ఇస్తున్నారు.
ఇలా 60 మంది విద్యార్థులు ఉన్నట్లయితే 2 ఉపాధ్యాయులనే పెడుతున్నారు. వాస్తవంగా పాఠశాలలో 5 ఉపాధ్యాయులకు అవకాశం ఉంటుంది. 5 తరగతులు ఉంటాయి, 18 సబ్జెక్టులు ఉంటాయి కాబట్టి 5 ఉపాధ్యాయులను ఇచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రభుత్వం ఎరైజ్ చేయదలుచుకుంటే 5 తరగతులకు 5 ఉపాధ్యాయులు ఇచ్చినట్లయితే మీరు అన్నట్లుగా 70-80 వేల ఖాళీలు పూర్తి చేయడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు 2 లక్షల మంది వరకు నిరుద్యోగులు ఉద్యోగాల కోసం వేచి చేస్తా ఉన్నారు. ఈ విధంగా ఇచ్చినట్లయితే 2 రకాలు, ఒకటి నిరుద్యోగులకు అవకాశం దొరుకుతుంది, ఉద్యోగం వస్తుంది. రెండోది విద్యార్థులకు న్యాయం జరుగుతుంది. ఆ విద్య ద్వారా 5 ఉపాధ్యాయులు కనుక ప్రతి పాఠశాలలో ఉన్నట్లయితే తల్లిదండ్రులు తప్పనిసరిగా పాఠశాలలో పంపిస్తారు. ఇలా మొత్తం ప్రైవేటీకరణ పెరిగిపోతున్నటువంటి సందర్భంలో ఇలా ప్రభుత్వ పాఠశాలను బలోపేతం చేసినట్లయితే తల్లిదండ్రులకు ఆర్థిక భారం తగ్గుతుంది, మంచి విద్య విద్యార్థులకు అందుతుంది, నిరుద్యోగులకు కూడా న్యాయం జరుగుతుంది. కాబట్టి ప్రభుత్వం ముందుగా ఖాళీలను గుర్తించాలి. ఎక్కడైతే అవసరం ఉంటుందో అవసరం ఉన్న మేరకు కూడా కొత్త పోస్టులను సృష్టించి ప్రతి తరగతికి ఒక ఉపాధ్యాయుని ఇచ్చినట్లయితే అట్లా నిరుద్యోగ సమస్య తిరుగుతుంది, విద్యార్థులకు న్యాయం జరుగుతుందని డిటిఎఫ్ అభిప్రాయపడుతున్నది. అంటే ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే వ్యవస్థ నడుస్తున్నదో ఈ వ్యవస్థలో ప్రభుత్వ పాఠశాలలను మూసివేయడానికే ఈ ప్రభుత్వం కానీ ప్రభుత్వ అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఒక కుట్రపూరితంగానే ఈ డిఎస్సి నియామకాలలో కానీ ప్రభుత్వ పాఠశాలలలో సరి అయిన సదుపాయాలు కల్పించకుండా ఇది చేస్తున్నారు అని మనకు ఒక సందేశం అందిస్తున్నట్టుగా కనబడుతున్నది. అయితే ఈ నేపథ్యంలో ఒక విషయం మాత్రం మనం ఖచ్చితంగా చెప్పదలుచుకున్నాం. ఫోర్సైజ్ టీవీ ఏదైతే డిటిఎఫ్ ఈ రోజు నాయకులుగా ఏదైతే ప్రకటించారో ప్రతి విషయంలో ప్రతి క్షణం ఫోర్సైజ్ టీవీ ఎవరైతే బాధితులు ఉన్నారో డిఎస్సి బాధితులు వాళ్ళతోని ఖచ్చితంగా నిలబడుతుంది. వాళ్ళకు న్యాయం చేయ వరకు మనం ఖచ్చితంగా నిలబడతామని చెప్తున్నాం. ఇప్పుడు ప్రస్తుతం మీరు చెప్పండి రెడ్డి గారు, ఈరోజు ఏదైతే ప్రభుత్వానికి సంబంధించిన ఒక కుట్ర జరుగుతుంది, ఏదైతే ప్రైవేట్ పాఠశాలలు ఉన్నారో వాళ్ళ కార్పొరేట్ పాఠశాలలను బలోపేతం చేయడానికే ఇలాంటి కుట్రలు పన్నుతున్నారని తెలిసి వస్తుంది. దీనిపై మీ అభిప్రాయం ఏంటండి? వాస్తవమే సార్, ఎప్పుడు కానీ ప్రభుత్వ పాఠశాలలు కనుక బలోపేతమైనట్లయితే ప్రైవేటీకరణ తగ్గిపోతుంది. ప్రైవేటీకరణ నియంత్రించాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వాల మీద ఉంటుంది. కానీ ఈ రోజులలో ఏమవుతుందనంటే మీరు అన్నట్లుగా ప్రైవేటు పాఠశాలలో కావచ్చు, కార్పొరేట్ పాఠశాలలో కావచ్చు, అధికారంలో ఉన్నటువంటి వాళ్ళే ఎక్కువగా వాటిని నెలకొల్పుతున్నారు, వాళ్ళ భాగస్వామ్యం ఉంటుంది. కంటి తుడుపు చర్యగానేమో ప్రభుత్వ పాఠశాలలో మీకు నిధులు కేటాయిస్తున్నారు, ప్రభుత్వ పాఠశాలను పట్టించుకుంటున్నారు. విచ్చలవిడిగానేమో ప్రైవేటు పాఠశాలకు అనుమతిస్తున్నారు, వాటి మీద నియంత్రణ లేదు. వాటి ఫీజుల విషయంలో కావచ్చు, వాటి యొక్క ఎస్టాబ్లిష్మెంట్ విషయంలో కావచ్చు పట్టించుకోని కారణంగానే ప్రైవేటీకరణ పెరిగిపోతున్నది. ఇదంతా కంటి తుడుపు చర్యల కారణంగా ప్రభుత్వ పాఠశాల రోజు రోజు మూతపడుతున్నది. ఇదంతా కూడా ప్రభుత్వాలకు ప్రభుత్వ విద్యారంగాన్ని పట్టించుకోకపోవడం, చిత్తశుద్ధి లేనటువంటిది కారణంగా మేము భావిస్తా ఉన్నాం. కాబట్టి ఇప్పటికైనా ఈ కొత్త ప్రభుత్వం అయినా కూడా ప్రభుత్వ పాఠశాలలు అన్నింటికి కూడా మౌలిక వసతులు ఏర్పాటు చేసి మానవ వనరులు అంటే ఉపాధ్యాయులను నియమించి అన్ని రకాల సౌకర్యాలు కల్పిస్తేనే అప్పుడు ప్రైవేటీకరణ తగ్గుతుంది, మంచి విద్య కూడా విద్యార్థులకు అందే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇలా ప్రైవేటు పాఠశాలలు మొత్తంగా కూడా విద్యార్థులకు బయట విషయాలు ఏమీ తెలియకుండా మొత్తం పొద్దు నుంచి సాయంత్రం దాకా కిక్కిరిసిన గదులలో బంధించినట్లుగా చదువు చెప్తున్నాయి. వేల కోట్ల రూపాయలు ఫీజుల రూపంలో 100 లక్షల రూపాయలు తల్లిదండ్రులు వసూలు చేస్తా ఉన్నాయి. ఇవాళ అనేక రకాల రూపంలో ఫీజులు వసూలు చేస్తున్నాయి. కాబట్టి ఈ భారం అంతా తగ్గాలంటే తప్పనిసరిగా ప్రభుత్వం తన చిత్తశుద్ధిని నిరూపించుకోవాలి. ప్రభుత్వ పాఠశాలను మెరుగుపరిచి ప్రైవేట్ నియంత్రిస్తేనే అనుకున్న ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది. ఓకే దేవేందర్, ఇప్పుడు మీరు చెప్పండి. ఇప్పుడు రెడ్డి గారు చెప్పినట్టుగా డిటిఎఫ్ నాయకులు చెప్పినట్టుగా అయితే ప్రభుత్వం కుట్రపూరితంగానే ఎవరైతే ఉన్నారో